దేవుడు ఆత్మ కనుక, దేవుడు ప్రేమ స్వరూపు కనుక, దేవుడు ఇంకొకటి కనపడ్డ కనుక అందులో ఉన్న ఆ శక్తిని మనం గమనించి ఇష్టమైన వాటిని మనం దేవుడిగా దేవతలో చూస్తున్నప్పుడు మనం కూడా అజ్ఞానం అవుతాం. కాబట్టి ఈ వాక్యం మనం వింటున్నప్పుడు నిజమైన దేవుడు మనం ఆరాధించగలగాలి. నిజమైన దేవుడు ఆత్మ స్వరూపుడు, ఆయన కనపడండి. దేవుడు ఆత్మ కనుక వ్యవహారం 4:24 చదివితే దేవుని యొక్క స్వరూపం అక్కడ రాయబడి ఉంది. పూజ చేయవలసిన విధానం కూడా అక్కడ రాయబడి ఉంది. అదే మనం చేయాలి అని చెప్పి ఎవరిని బలవంతం చేయడం కానీ, లేకపోతే నొప్పించడం కానీ, లేకపోతే బలవంతంగా ఒప్పించడం కానీ ఏమీ చేయట్లేదు. మనకు భక్తులు ఉంటే ఆ భగవంతుని యొక్క స్వరూపం ఎంత దావతీసినా, ఎంత అవసరమైన వ్యవహారం ములుక్కాలో ఎలాగైతే వాడమో, ఎమ్మెల్యే గారు చెప్పినా వాడమో, ఈ పూటగా నీళ్ళకి వాడమని ఆయన చెప్పింది వాడమో. ఎందుకు వాడమంటే మనకు తెలుసు కనుక. మరి ఈ దైవత్వంలో ఎందుకు తెలియలేదంటే ఈ వాక్యం మనకు తెలియదు కనుక. యోహాను సువార్త దేవుడు అనేట ఆయన ఆత్మ కనుక ఆయన పూజించేవాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను. ఆత్మ, ఆయన దేవుడు ఆత్మ, ఆయన కనపడ్డాడు. మనం కూడా ఆరాధిస్తున్నప్పుడు ఆత్మలో, ఆత్మతో సత్యం. సత్యం అంటే నేనే సత్యమును మార్గం ఇచ్చేను. సత్యం అంటే వాక్యం. బైబిల్ గ్రంథంలో వాక్యమే అనేకమైన నిదర్శనాలు కనుక, బైబిల్లో గ్రంథం ఉన్న వాక్య సత్యాన్ని బట్టి అనేకమైన మనకి ఆధారాలు కనుక ఖచ్చితంగా వాక్యాన్ని మనం నమ్మాలి. అందుచేత దేవుని గ్రంథంలో ఈ మాటను బట్టి దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. అప్పుడు ఆ దేవుడు నిజంగా ఆరాధిస్తున్న